మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఈ గోని మీదకి వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలే, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి మానవుని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు ఆత్మచేత ఏ మాటలతో మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలతో మన హృదయాలు వెలిగించుకొని దేవుని యొక్క ముఖ కాంతిలో ఈ రోజంతా మనం బ్రతుకుతాం. దేవుని పిల్లరా, మనం చూడగలిగితే మరి కీర్తన గ్రంథం 80వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, 80వ అధ్యాయము 7వ వచనంలో, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతిని ప్రకాశింప చేయమని రాయబడింది. దేవుని పిల్లరా, అంటే మనం ఇక్కడ చూడగలిగితే దేవుని పిల్లలారా, ఆసాపు కీర్తనలో మరి ఈ మాట చెప్తూ ఏమంటున్నాడంటే, మేము రక్షణ పొందినట్టు నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయమయ్యా. అంటే ముఖ కాంతి ప్రకాశింపచేస్తే రక్షణ పొందేది దేవుని పిల్లరా. అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి కూడా కుటుంబంలో ఒక తండ్రి తన కన్న బిడ్డలు నలుగురున్న ఐదుగురున్న మాట ఒకటే చెప్తాడు. చెప్పినప్పుడు నిజంగా ఆయన మాట ఎవరి హృదయములోకి వెళ్ళి ఎవరి మీద ప్రభావం అయితే చూపిద్దో వారు ఆ తండ్రి మాట చెప్పినట్లు విని ఆయన రక్షణలోకి రావటానికి, ఆయన చెప్పిన మాట విని ఆయనకి దగ్గరికి రావటానికి ఇష్టపడతారు. ఏ కుమారుణ్ణైతే ఆ మాటలు తాకవో వాడు ఆ తండ్రి మాట విని ఆ రక్షణలోకి రావడానికి ఇష్టపడాడు. దేవుని పిల్లారా, కనుక అతను పాడైపోతాడు, తప్పిపోతాడు అని చెప్పుకుంటాం మనం. అలాగని ఇక్కడ కూడా చెప్తున్నాడు, అయ్యా మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింప చేతండి. నీ వాక్యము, నీ మాట, నీ ముఖ కాంతి మా మీద కనుక ప్రకాశిస్తే మేము రక్షణలోకి రాగలము, నీ దగ్గరికి రాగలమని భక్తుడు మొరపెడుతున్నాడు. దేవుని పిల్లారా, నిజంగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క ముఖ కాంతి ప్రతి బిడ్డ మీద మరి ప్రకాశించి రక్షణలోకి వచ్చినట్లు మనందరం ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లారు, పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రినైనా నీ కృప కలిగిన నామమునకు వందనాలు తండ్రి. రక్షణ లేక ఆదరించేవారు లేక నా తండ్రి, నేను ఉన్న భూమి మీద నీ పిల్లలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునైనా నీ వెలుగును, నీ ప్రకాశమును వారి మీద ఉదయింప చేసిన తండ్రి, ప్రతి బిడ్డ కూడా నీ దగ్గరకు వచ్చి రక్షణ పొందినట్లు కృపచూపమని నీ వెలుగును వారి మీద ప్రకాశింప చేసిన తండ్రి, చీకటి సంబంధమైన శక్తుల చేత ఎంతమంది పీడింపబడుతున్నారు, అట్టి బిడ్డలు ఆ చీకటి సంబంధమైన శక్తులు విడిపింపబడిన వారే తండ్రి, నీ రక్షణలోకి వచ్చినట్లు సహాయం చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.